బ్రహ్మదేవుడికి ఎందుకు తక్కువ దేవాలయాలు? హిందూ ధర్మంలో బ్రహ్మదేవుడు సృష్టికర్త అయినప్పటికీ ఆయనకు చాలా తక్కువ ఆలయాలు ఉన్నాయి. దీనికి పలు పురాణ కథలు కారణంగా చెప్పబడతాయి. శివుడి శాపం కథ. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్పవారో వాదించారు. అప్పుడు అనంత జ్యోతి స్తంభంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభానికి ఆది అంతం తెలుసుకోవాలని ఇద్దరికీ పరీక్ష పెట్టాడు. విష్ణువు నిజాయితీగా నాకు కనిపించలేదు అన్నాడు. కానీ బ్రహ్మ అసత్యం చెప్పి తాను ఆది కనుగొన్నానని చెప్పాడు. అప్పుడు శివుడు కోపంతో బ్రహ్మను శపించాడు. భూమిపై నీకు పెద్దగా ఆలయాలు ఉండవు. ఈ శాపమే కారణమని పురాణం చెబుతుంది. సరస్వతీదేవి శాపం. మరొక కథ ప్రకారం ఒక యజ్ఞంలో సరస్వతీదేవి ఆలస్యంగా రావడంతో బ్రహ్మ మరో దేవిని పక్కన కూర్చోబెట్టాడు. దాంతో కోపించిన సరస్వతీదేవి నీకు భూమిపై ప్రత్యేక పూజలు తక్కువగా ఉంటాయి అని శపించింది. తత్వార్థం: సృష్టి ఒకసారి ప్రారంభమవుతుంది, కానీ స్థితి విష్ణువు మరియు లయం శివుడు నిరంతరం జరుగుతుంటాయి. అందుకే విష్ణు శివ ఆలయాలు ఎక్కువగా ఉండగా బ్రహ్మ ఆలయాలు తక్కువగా ఉన్నాయని ఒక తత్వ వివరణ ఉంది. ప్రముఖ బ్రహ్మ దేవాలయం రాజస్థాన్లోని బ్రహ్మ టెంపుల్ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన బ్రహ్మ ఆలయం.